మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. అలానే అధికార పార్టీ 99% ఎలక్షన్స్కి ప్రిపేర్ అయిపోయి ఉంది. ఇక విపక్షాలు అంతో ఎంతో ఒక 60-70% ప్రిపరేషన్ పూర్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల డేట్ వచ్చేసింది. పోలింగ్కి సంబంధించి ఓటర్ కూడా సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఒకేసారి 175 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించేసింది అసెంబ్లీకి సంబంధించి. ఇక లోక్సభ స్థానాల పరిస్థితిని చూస్తే కనుక 25 స్థానాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక్కటి మాత్రమే పెండింగ్ పెట్టింది. సో అటు విపక్ష కూటమిలో అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాల పరంగా చూసినా కానీ దాదాపు 125 నుంచి 135 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే రెండు పార్టీలు జనసేన, తెలుగుదేశం ప్రకటించేసినటువంటి పరిస్థితి. మిగతా 175 నియోజకవర్గాలకి వైసీపీ తన అభ్యర్థులను పెట్టేసినటువంటి పరిస్థితి. సో ఎవరితో తలపడుతున్నారు? ముఖ్యంగా మొదటి రోజు నుంచి ఉత్తరాంధ్ర రాజకీయం చుట్టూ ఆంధ్రప్రదేశ్ పరిభ్రమించినటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాఖని రాజధానిగా ప్రకటించేటువంటి క్రమంలో పదే ఉత్తరాంధ్ర పైన పట్టు సాధించేటువంటి ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అంతో ఎంతో విశాఖ అర్బన్ ప్రాంతంలో పట్టుండడం, మరోవైపు నుంచి బీజేపీ కలవడం, ఇది ఏ విధంగా పరిణమిస్తుంది? ఇప్పుడు ఇక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థుల బలాబలాలు ఏంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రకటించినటువంటి అభ్యర్థులే, అంటే బీజేపీ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ మొత్తం 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీ అధికారికంగా 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అంటే మొత్తంగా 135 స్థానాలకి ఈ పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి. పొత్తులో పోయేటువంటి స్థానాలు మిగిలినటువంటి 14 నియోజకవర్గాలకి జనసేన ప్రకటించాలి, 16 నియోజకవర్గాలకు తెలుగుదేశం ప్రకటించాలి, 10 అసెంబ్లీ స్థానాలకి బీజేపీ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకాఏకి ఒకేసారి 175 నియోజకవర్గాలకి పొత్తు అభ్యర్థుల ప్రకటన చేసేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి ప్రారంభ స్థానంగా పరిగణించేటువంటి శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవేవి, ఆ నియోజకవర్గాల్లో ఎవరెవరు తలపడబోతున్నారో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇచ్చాపురం మొదటి నియోజకవర్గంగా కనిపిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు సిట్టింగ్ స్థానం. బెందాళం అశోక్ మరోసారి బరిలో దిగుతున్నారు. ఆయన పైన పిరియా విజయ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగుతుంది. ఇక టెక్కర నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడికి పోటీగా దువ్వాడ శ్రీనివాస్ బరిలో దిగబోతున్నారు టెక్కల నియోజకవర్గం నుంచి. ఆమదాలవలస నియోజకవర్గం పైన మొదటి నుంచి కూడా ఒక సస్పెన్స్ ఉంది. స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాంకి ఈసారి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఫైనల్ లిస్ట్లో ఆయన చోటు దక్కించుకున్నారు. కోన రవికుమార్ గత ఎన్నికల్లో కూడా వీరిద్దరే తలపడ్డారు. సీతారాం గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి మళ్ళీ ఆయన బరిలో దిగుతున్నారు. అలానే నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి ధర్మాన కృష్ణదాస్ బరిలో దిగుతున్నారు. ఆయనకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బొగ్గు రమణమూర్తిని ప్రకటించారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి మొత్తం శ్రీకాకుళం లోక్సభ పరిధిలో, అంటే శ్రీకాకుళం జిల్లాగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రాంతంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే అందులో 4 నియోజకవర్గాలకు సంబంధించి 2 పార్టీలు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చేసినటువంటి, అంటే 2 వర్గాలు, ఒక కూటమి, ఒక పార్టీ, అధికార పార్టీ. సో ఒక క్లారిటీ ఇచ్చేసింది. కానీ మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం తన అభ్యర్థుల్ని ప్రకటించేసింది. పలాస నుంచి సీదిరి అప్పలరాజు మరోసారి బరిలో దిగుతున్నారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి రెడ్డి శాంతి బరిలో దిగుతున్నారు. అలానే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు నిన్నటి వరకు కూడా ఆయన బరిలో దిగాల్సినటువంటి ఆలోచన లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఆయన కూడా ఈసారి బరిలో దిగుతున్నారు. సో ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో 3 ఖాళీ ఉన్నాయి. 4 నియోజకవర్గాలపైన క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల లెక్క చూసుకుంటే కనుక. అలానే నెక్స్ట్ మనం చూద్దాం విజయనగరం పరిధిలో, విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి, అంటే ప్రస్తుత విజయనగరం జిల్లా పరిధిని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పరిధిలో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు తలపడుతున్నారు ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రాజాంకి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి డాక్టర్ తాలే రాజేష్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించింది. కొండ్రు మురళీమోహన్ ఇక్కడ నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో మురళీమోహన్ ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక బొబ్బిలి నుంచి సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా ఆర్ఎస్వీవీకే రంగారావు బేబీ నాయనని అభ్యర్థిగా ప్రకటించింది. అలానే గజపతి నగరం నియోజకవర్గం సంబంధించి బొత్స అప్పల నర్సయ్య, బొత్స కుటుంబం నుంచి ఆయన సోదరుడు బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా నిలుస్తున్నారు.
విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి కోలగట్ల వీరభద్రస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి బరిలో దిగుతున్నారు. ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనే. అలానే పోసపాటి వంశం నుంచి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి బద్దుకొండ అప్పలనాయుడిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఫైనల్ చేసింది. లోకం మాధవి జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగుతున్నారు. జనసేన పార్టీ ప్రకటించినటువంటి మొదటి పేరు లోకం మాధవి పేరే. సో ఇక్కడ 5 నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. 5 నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు అనేటువంటి విషయం పైన ఒక స్పష్టత ఇచ్చేసాయి 2 కూటములు కూడా. ఇక 2 నియోజకవర్గాలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి గొర్రెల కిరణ్ కుమార్ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కళా వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. ఫైనల్గా ఇంతవరకు ఎవరిని డిసైడ్ చేయలేదు కూటమి వైపు నుంచి అభ్యర్థి ఎవరనేది. కాబట్టి ఇక్కడ ఇంకా వేకెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్, ఇక ఆయన మాజీ ఎంపీ, ఇలాంటి చాలా రికార్డ్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన పైన ప్రత్యర్థి ఎవరు అనేటువంటి విషయంలో కూడా కూటమి ఇంతవరకు ఫైనల్ చేయలేదు. గంటా శ్రీనివాసరావుని బరిలోకి దింపాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేసింది. ఇదే ప్రతిపాదన గంటాతో పెడితే ఆయన తిరస్కరించినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ఎవరు ఫైనల్ చేస్తారు, ఎవరిని అభ్యర్థిగా ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి మలుపుగా చూడాలి. గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో నియోజకవర్గాల్లోనే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విజయనగరం జిల్లాకు మారడానికి ఆయన ఆసక్తి చూపించడం లేదు. ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేస్తారో చూడాలి. సో 1 జనసేన పార్టీకి సంబంధించి 4 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీట్లు మొత్తంగా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ అన్ని నియోజకవర్గాలకి కూడా అభ్యర్థులను ప్రకటించేసింది. 2 నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా పెండింగ్లో ఉంది. సో ఇది ఓవరాల్గా చూస్తే విజయనగరం జిల్లా పరిస్థితి, ఇప్పుడు విభజించినటువంటి విజయనగరం జిల్లా పరిస్థితి ఇది. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవి. అలానే నెక్స్ట్ మనం ముఖ్యమైనటువంటిది అరకు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా చూద్దాం. ఇది కొంత విజయనగరం జిల్లాకి, కొంత విశాఖ జిల్లాకి సంబంధించి, అలానే కొంత తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలను కూడా కలిపి రంపచోడవరం తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గాలన్నింటితో కలిపి అరకు పార్లమెంటు స్థానం పరిధిలో ఉండి అరకు జిల్లా ఏర్పడింది. కాబట్టి ఆ జిల్లా అంటే ఈ జిల్లాకి మన్యం జిల్లాగా పేరు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిస్థితి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా 7 నియోజకవర్గాలకి సంబంధించి కూటమి 5 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది. మరో 2 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. సో ఒకసారి పరిశీలిద్దాం. కురుపాం ఎస్టీ నియోజకవర్గం పాముల పుష్ప శ్రీవాణి మరోసారి బరిలో దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తోయక జగదీశ్వరి ఇక్కడ ఆమెకి పోటీని ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి తరఫున. ఇక పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి అలజంగి జోగారావుని వైఎస్ఆర్సీపీ ఫైనల్ చేసింది. మరోవైపు నుంచి బోనెల విజయ్ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ బరిలో దిగుతున్నారు. ఇక 3వ నియోజకవర్గం సాలూరు ఎస్టీ నియోజకవర్గం పేడక రాజన్న దొర సిట్టింగ్ ఎమ్మెల్యేనే, ఆయన మరోసారి బరిలో దిగుతున్నారు. గుమ్మడి సంధ్యారాణి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అక్కడ పోటీలో దిగుతున్నారు. ఇక అరకు లోయ ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి రేగం మత్స్యలింగం బరిలో దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి సిఆర్ దొన్నుదొర గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఇక పాలకొండ ఎస్టీ స్థానం విషయంలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. జనసేన కోరుతుంది, అలానే బీజేపీ కోరుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. అది ఎందువల్లనే ఇక్కడ అభ్యర్థిని కూటమి ఫైనల్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ మాత్రం విశ్వసరాయ్ కళావతికి ఈ సీటు కేటాయించినటువంటి పరిస్థితి. పాడేరు ఎస్టీ నియోజకవర్గం నుంచి మత్స్యరస విశ్వేశ్వరరాజు ఇక్కడ బరిలో దిగుతున్నారు. కూటమి అభ్యర్థి ఫైనల్ కాలేదు. అలానే రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఒకసారి మనం చూస్తే కనుక నాగులపల్లి ధనలక్ష్మిని వైఎస్ఆర్సీపీ ఫైనల్ చేసింది. మిరియాల శిరీష్ని కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా నిలబెడుతుంది. అంటే 2 నియోజకవర్గాలు పెండింగ్ ఉన్నాయి. మొత్తం ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ ప్రకటించేసింది. మొత్తం అన్ని నియోజకవర్గాలకి తమ అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ నిలబెట్టేసినటువంటి పరిస్థితి. ఇక కూటమి తరపున చూస్తే మొదట శ్రీకాకుళం జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 2 నియోజకవర్గాలు, మళ్ళీ ఇక్కడ వచ్చేసినటువంటి క్రమంలో చూస్తే అరకు నియోజకవర్గంలో ఒక 2 నియోజకవర్గాలు, అంటే మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఇక్కడ ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి కూటమి తరపున ఉన్నటువంటి పరిస్థితి. ఇక విశాఖ జిల్లా పరిస్థితి కూడా ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక అప్పుడు ఓవరాల్గా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లకి కూటమి అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉంటుందో కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి
నియోజకవర్గాలు కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. విశాఖ జిల్లా అంటే విశాఖ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఒకసారి ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు ఒక క్లారిటీ వచ్చింది. ఒక 2 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కూటమి తరపున చూస్తే. మిగతా వాటిలో కూడా కొన్ని క్లారిటీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఎంవివి సత్యనారాయణ ఎంపీ, తాజా మాజీ ఎంపీగా చూడాలి మనం, ఆయన బరిలో దిగుతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఇక వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన బరిలో దిగుతున్నారు. ఇక మరొక నియోజకవర్గం చూస్తే విశాఖపట్నం వెస్ట్ నుంచి ఆడారి ఆనంద్ బరిలో దిగుతున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. పీజీవీఆర్ నాయుడు గణబాబు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక గాజువాక నియోజకవర్గం నుంచి చూస్తే అనూహ్యంగా గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. అనకాపల్లి నియోజకవర్గంలో ఆయనకి టికెట్ రిజెక్ట్ అయింది. సో ఆ క్రమంలో ఆయన కొంత అసంతృప్తికి గురవుతారనుకున్నారు. అయితే అధిష్టానం చివరి నిమిషంలో కరుణించింది. గుడివాడ అమర్నాథ్ గాజువాక బరిలో దిగుతున్నారు. వాస్తవానికి ఇది జనసేన కోటాలో వెళ్ళేటువంటి నియోజకవర్గం అని అందరూ భావించారు. కానీ తెలుగుదేశంకి అప్పగించినటువంటి పరిస్థితి. పల్లా శ్రీనివాస్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా ఆల్రెడీ ప్రకటించేసింది. ఇక భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. భీమిలి సీటు పైన కూటమి ఇంకా క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇది జనసేన కోరుతుందని ఒకవైపు, అలానే టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు కోరుతున్నారు అనేటువంటి చర్చ ఇంకోవైపు జరుగుతుంది. కాబట్టి అక్కడ భీమిలికి సంబంధించి కూటమి ఇంకా ఫైనల్ చేయలేదు. సో విశాఖపట్నం సౌత్ పరిస్థితి చూద్దాం. వాసుపల్లి గణేష్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది సిట్టింగ్ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచి తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినటువంటి నాయకుడు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి టికెట్ ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. అయితే ఆయనకు ప్రత్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అధికారికంగా ఈ సీట్ ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఆయనకే దక్కేటువంటి ఛాన్సెస్ ఉంది. జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతారనేది ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ పార్టీ మారి జనసేనలోకి వచ్చారు. జనసేనలోకి వచ్చిన తర్వాత ఆయనకు అనర్హత వేటు పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి. గత ప్రజారాజ్యం నుంచి కూడా ఆయన కాపు ఈక్వేషన్స్ పరంగా చూస్తే కనుక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడైనా కానీ చిరంజీవి అభిమానిగా ఆయనకి మంచి పేరు ఉంది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్కి అండగా నిలవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో మ్యాక్సిమం వంశీకృష్ణ యాదవ్కి ఈ సీట్ ఇవ్వచ్చు. ఎందుకంటే విశాఖ అర్బన్ జనసేన పార్టీ బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు పార్టీలో చేరిన. ఇక విశాఖపట్నం నార్త్ నియోజకవర్గానికి సంబంధించి కమ్మిల కన్నపరాజుని ఫైనల్ చేసింది వైఎస్ఆర్సీపీ. అయితే కూటమి నుంచి అభ్యర్థి ఖరారు కాల. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఈసారి నియోజకవర్గం మారే ఆలోచనతో ఉన్నారు. అయితే పొత్తుల నేపథ్యంలో ఈ నియోజకవర్గం బీజేపీకి కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజుని ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి చరిత్ర ఉంది. కాబట్టి బహుశా ఆయన్నే మళ్ళీ బరిలో దింపొచ్చు అనేటువంటి చర్చ నడుస్తోంది ప్రస్తుతానికి. ఇక శృంగవరపు కోటకు సంబంధించి కాడుబండి శ్రీనివాసరావుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కూటమి నుంచి ఇంకా అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయలేదు. సో ఇందులో ఈ పరిధిలో కూడా 3 నియోజకవర్గాల్లో కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూటమి వైపు నుంచి. అందులో ఒక నియోజకవర్గం మాత్రం 99% ఇదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం 2 నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయని చూస్తే కనుక ఓవరాల్గా ఇక్కడ వరకు 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ఇంకా కూటమి స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం పరిస్థితి ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. ఉత్తరాంధ్రలో చివరి లోక్సభ స్థానంగా దీన్నే మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ దాదాపుగా అన్ని నియోజకవర్గాలకి కూడా క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు కూటమి అభ్యర్థులు అలానే ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా ఖరారు అయిపోయినటువంటి పరిస్థితి అనకాపల్లి లోక్సభ స్థానం పరిస్థితి. నర్సీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ బరిలో దిగుతున్నారు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నుంచి. చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ ఎమ్మెల్యే, అక్కడి నుంచి చాలా కాలం రిప్రజెంట్ చేసినటువంటి మాజీ మంత్రి, ఆయన మరోసారి బరిలో దిగుతున్నారు. ఇక పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి కంబాల జోగులు సిట్టింగ్ ఎమ్మెల్యే, వంగలపూడి అనిత మరోసారి ఇక్కడ నుంచి బరిలో దిగడానికి ఖరారు అయిపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. కూటమి తరఫున ఆమె బరిలో దిగుతారు. ఇక అనకాపల్లి నియోజకవర్గం జనసేన కోటాలోకి వెళ్ళింది. కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మలసల భరత్ కుమార్ని వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థిగా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. ఇక పెందుర్తి నియోజకవర్గం నుంచి చూస్తే అన్నంరెడ్డి అదీప్ రాజుకి సీటు కేటాయించింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ పంచకర్ల రమేష్ మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి కన్నబాబు రాజు బరిలో దిగుతున్నారు మరోసారి. సుందరపు విజయ్కి ఇక్కడ నుంచి స్థానం దక్కేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద ఏ విధంగా, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా సుందరపు విజయ్ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇదే నియోజకవర్గం నుంచి. సో ఈసారి ఏ విధంగా
అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారో చూడాలి. ఇక బూడి ముత్యాల నాయుడు మాడుగుల నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. పైలా ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థిగా నిలబడబోతున్నటువంటి పరిస్థితి ఉంది. చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ ఇంకోసారి బరిలో దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక్కడ కేఎస్ఎన్ఎస్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున దిగుతున్నారు. ఈ 2 సీట్లకి సంబంధించి జనసేన పార్టీ ఇంకా అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా దాదాపుగా వీళ్ళకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇటీవల వచ్చినటువంటి సమాచారం. అలానే ముఖ్యంగా జనసేన అధినేత నియమ నిబంధనలకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని ఎవరైతే అభ్యర్థులుగా రాబోతున్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలో వీళ్ళు కూడా ఆ డేటా తీసుకున్నారు కాబట్టి వీళ్ళకే టికెట్లు కేటాయించవచ్చు అనేటువంటి, ఒకవేళ వీళ్ళకు టికెట్లు కేటాయించేశారు అనుకునేటువంటి ఈక్వేషన్ చూస్తే కనుక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మొత్తం 34 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలకు సంబంధించి కూటమి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ మొత్తం అన్ని పార్టీలు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించేసింది. ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొత్తగా అవకాశం పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మార్పులు చేర్పులు ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేకి, అలానే ఒక స్థానం నుంచి మరో స్థానానికి మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఉత్తరాంధ్ర ముఖ చిత్రం. ఇది మొత్తంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా పరంగా చూస్తే కనుక ఉత్తరాంధ్ర పైన పట్టు దక్కించుకోవడం ద్వారా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి వాదనను పదే చెబుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్కువ సీట్లు గెలవాలనేటువంటి పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో చూస్తే విజయనగరం లాంటి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈసారి ఎలా అయినా ఆ ఆధిపత్యానికి గండి కొట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ విజయనగరం జిల్లాల్లో బలమైనటువంటి వేవ్ ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా వస్తుందనేటువంటి ఆశతోనే కూటమి నాయకులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల తేదీ ఖరారైనటువంటి నేపథ్యంలో ఎవరి ఆశలని ప్రజలు ఆదరిస్తారో వేచి చూడాలి. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముఖ చిత్రం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.